బంగారం వెండి మధ్య తీవ్ర స్థాయిలో పోటీ జరుగుతోంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ యాషెస్ సిరీస్ లో తలపడిన లెవెల్లో ఈ రెండు ఒకదానికి మించి మరొకటి రికార్డులు బద్దలు కొడుతున్నాయి. కిలో వెండి ధర లక్షకు దగ్గరగా ఉంటే ఇటు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర త్వరలోనే 1,00,000 మార్కును టచ్ చేసేలా ఉంది. అందుకే ఈ రెండింటిని పెట్టుబడులకు బెస్ట్ ఆప్షన్ అంటున్నారు నిపుణులు. గోల్డ్ ఈటీఎఫ్లు ఉన్నట్టే సిల్వర్ ఈటీఎఫ్లు కూడా ఉంటాయి. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి వీటికి డిమాండ్ పెరుగుతోంది. ఈజీగా స్టోర్ చేయగలగడం, తగినంత లిక్విడిటీ లాంటి అంశాలు సిల్వర్ ఈటీఎఫ్లకు ఆకర్షణను పెంచుతున్నాయి. అంతేకాకుండా వీటిలో పెట్టుబడులు బెస్ట్ రిటర్న్లను కూడా అందిస్తున్నాయి. ఒకానొక సమయంలో గోల్డ్ ఈటీఎఫ్లతో పోలిస్తే సిల్వర్ ఈటీఎఫ్లకే ఎక్కువ రాబడులు వచ్చాయి. అటు బంగారం కొనలేని కొన్ని వర్గాల ప్రజలు వెండిని కొనగలరు. కాబట్టి వెండికి ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది. 2024లో వెండి తన పెట్టుబడిదారులకు 10% పైగా రిటర్న్స్ అందించింది. 2025లో ఈ రాబడి 35% కావచ్చని అంచనా. నిజానికి ఫిజికల్ సిల్వర్ వల్ల లాభాలు రావు. వెండిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించడానికి ప్రస్తుతం ఉన్న ఉత్తమ మార్గం ఈటీఎఫ్లే. సిల్వర్ ఈటీఎఫ్లు వెండి ధరను ట్రాక్ చేసే ఫండ్స్. ఇవి తమ దగ్గర ఉన్న నిధుల్లో 95% మొత్తాన్ని ఫిజికల్ సిల్వర్, ఇతర వెండి సంబంధిత ఉత్పత్తులలో పెట్టుబడి పెడతాయి. వెండి ధర పెరుగుతున్న కొద్దీ వాటి రాబడులు కూడా పెరుగుతాయి. అంతేకాదు, మీరు షేర్లలాగే సిల్వర్ ఈటీఎఫ్లను ట్రేడ్ చేయవచ్చు. మార్కెట్ ధరకు వాటిని కొనవచ్చు, అమ్మవచ్చు. వెండి భౌతిక వ్యాపారంలో ఉండే కొన్ని రకాల నష్టాలను సిల్వర్ ఈటీఎఫ్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా నివారించవచ్చు. ఫిజికల్ సిల్వర్ లాగా వెండి ఈటీఎఫ్లను ఎవరూ దొంగిలించలేరు, పోగొట్టుకోలేరు. ఇక ఈటీఎఫ్ల సంగతి అటు ఉంచి ఫిజికల్ బంగారం, ఫిజికల్ వెండి ఈ రెండింటిలో పోల్చి చూస్తే మనకి బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి బ్యాంకులో రుణంగా తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ వెండికి ఆ అవకాశం ఉండదు.